నిజాంపేట్ మండలం చెల్మడి గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీఓ రమాదేవి తహసీల్దార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం 2025-26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీట, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు, గోనె సంచులు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని తెలిపారు. అధికారులు తమ పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు సందర్శించాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మెదక్ ఆర్డీఓ రమాదేవి, నిజాంపేట్ తహసీల్దార్ శ్రీనివాస్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎంత టైం పడుతుంది అక్కడ ఇంకోటికి? అది కొంచెం లైన్ ఉంటుంది కదా సార్, వాళ్ళ తర్వాత అన్లోడ్ చేస్తారు. లారీస్ అన్లోడ్కి అక్కడ ఇల్లు దగ్గర ఎన్ని రోజులు పడుతుంది? పట్టలేదు సార్, 120 లారీస్. అప్పుడు 120 లారీస్ పోయింది. దీనికి ఎంత పోయేటుంది? ఉంది 30,000. ఎంత మిగిలింది? క్లీన్ చేసిందా ఇక్కడ ఏమన్నా? రైతున్నాడా? ఎప్పుడు వచ్చింది ఇది? ఈవినింగ్ అంటే లేట్గా వస్తుంది రాయలు. ఇంకెంతమంది మిగిలి ఉంటాయి? మట్టి కాదు మేడం, ఇది అదొక రోగం. అది చాలా దానికి వస్తుంది, ప్రతి దానికి వస్తుంది.